బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇక ముజ్జగాలు గాసే ముక్కంటుడా, కంఠంలో గరలాన్ని దాచుకొని అమృతాన్ని పంచే నీలకంఠుడా, అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా నమో నమామి. ఉపవాసం అయితే 3 రకాలు ఉంటుందండి. ఒకటైతే నిర్జల ఉపవాసం, చాలా కఠినంగా అయితే ఉంటుంది. ఎటువంటి ఆహారం లిక్విడ్ అయితే తీసుకోకూడదు. షుగర్ ఉన్న వాళ్ళైనా లేదంటే వృద్ధులు అంటే పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఈ నిర్జల ఉపవాసం అయితే చేయకూడదు. ఫలహార ఉపవాసం అంటే అరటి, యాపిల్, దానిమ్మ, పాలు, పండ్లు, జ్యూసు ఇలాంటి కొబ్బరి నీళ్ళు, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి. ఏకభుక్త వ్రతం అంటే ఉదయం భోజనం చేసి మిగతా రోజంతా పండ్లు తీసుకోవచ్చు. ఇక శివరాత్రి స్పెషల్ అయితే చిలకడ దుంప అయితే తీసుకోవాలండి. ఇంట్లో అయితే ఖచ్చితంగా చిలకడ దుంప అయితే పెట్టి ఇక దేవుడి దగ్గర కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మనం శివరాత్రి రోజు అయితే ఉపవాసం జాగారం అయితే చేయాలి. చూసారు కదండి 3 రకాల ఉపవాసాలు అయితే. ఈ వీడియో మీకు